ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రికాలమంతా కూడా మీ యొక్క కృపలో, కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాచి కాపాడిన దేవా, మీకే స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాలమందునైనా మేమందరము కూడా మీ సన్నిధిన ఈ విధముగా చేరి సజీవులముగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాము, మీకు ప్రార్థించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. అవును నాయన. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయున్నప్పుడెల్లను వాని క్షమించుడి అని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును నాయన. ఈ రోజున ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తూ ఉంటామో, ఒకవేళ ఎవరి మీదైనా మేము విరోధము కలిగి ఉంటామో అయా, అటువంటి వారిని క్షమించకుండా మేము ప్రార్థన చేసినప్పటికీ మా ప్రార్థనను మీరు ఆలకించరు గనుక నాయన, అయా మా విరోధులను, మాకు ద్రోహం చేస్తున్న వారిని, మమ్మల్ని బాధిస్తున్న వారిని, మమ్మల్ని కృంగదీస్తున్న వారిని గూర్చి మేము ప్రార్థించాలని, వారిని క్షమించమని ప్రార్థించాలని అయా, అప్పుడే తండ్రి మీరు కూడా నాయన మా యొక్క పాపములను, మా యొక్క దోషములను, మేము చేసిన అతిక్రమములన్నిటిని కూడా క్షమించి అయా, మీరు ప్రతి విషయంలో ఈరోజు మాకు ఆశీర్వాదాలు దయచేస్తారని జ్ఞాపకం చేస్తున్నారు నాయన. మేమందరం కూడా అటువంటి మనస్సు, క్షమించే మనస్సు కలిగి ఉండడానికి కృప చూపించండి నాయన. ఈ రోజున మా యొక్క ప్రతి మాట, ప్రతి నడవడిక, ప్రతి క్రియ కూడా మీకు విరోధముగా, మీకు ఆయాస్కరంగా ఉండకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధుల వలె, అపవాది సంబంధుల వలె ఈ రోజున మేము ప్రవర్తించకుండా అయా కృప చూపించి తండ్రి, మీ బిడ్డలుగా తండ్రి ఈ రోజున మార్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి అయ్యా. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గములో కూడా మీ యొక్క రక్షణ, మీ యొక్క కాపుదల దయచేయండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అయా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు నాయన. బిడ్డలకు మీరు తోడై ఉండండి, జ్ఞానాన్ని దయచేయండి, ధైర్యాన్ని కలగజేయండి. వాటన్నిటిలో వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం, ఈ రోజున మేము ఏ అవసరత కలిగి ఉన్నామో నాయన, ప్రతి అవసరతను తండ్రి మీరు తీర్చమని, మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు ప్రతి వాటిని సమకూర్చమని అడుగుతున్నాం. ఆర్థిక పరమైన విషయాల్లోనూ, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను ప్రతి బిడ్డను కూడా దృఢపరచండి, దీవించండి నాయన. అయా, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాం నాయన, ప్రతి పనిలోనూ మమ్మల్ని దీవించండి నాయన. అయా, యథార్థముగా, నమ్మకముగా కష్టపడి పనిచేసే మనస్సును మా అందరికీ కలగజేయమని, తద్వారా నూరింతలుగా ఫలించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా అయా, ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే మనసు మాకు దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మాకు నిందలు, అవమానాలు, అయా మోసపూరితమైన చర్యలు మా యొద్దకు రాకుండా నాయన మీ కాపుదల మాకు దయచేయమని, ఈ రోజున చేస్తున్న ప్రతి ప్రయత్నమును తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా అడుగుతున్నాం నాయన. వారందరినీ కూడా దీవించి, వారందరినీ కూడా ఆశీర్వదించి, ఈ రోజున వారందరికీ నీ తోడై ఉండమని, ఈరోజు మీ కృప వలన, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మీ నామానికి మహిమకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను మమ్మల్ని జీవింపచేయమని, మహిమోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.